హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను గర్జలు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. వీటి కోసం అనేసి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను. ఈ గోధుమ పిండితో చేసి మెత్తగా వస్తాయి కదా, అలా కాకుండా క్రిస్పీగా రావాలంటే అందులో 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసేస్తూ ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. మరి గట్టిగా ఉండద్దు, అలాగని మరి పల్చగా కూడా ఉండద్దు. నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఇది పిండి ఆరిపోకుండా ఒక గిన్నెను బోర్లించి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గర్జలకి స్టఫింగ్ ఉంటుంది కదా, దానికోసం అనేసి స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని 1 కప్పు వరకు పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలను నిదానంగా వేయించుకోవాలి. అయితే లోపల వరకు వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించుకొని వీటిని వేగగానే ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 1 కప్పు వరకు నువ్వులు కూడా తీసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని స్లిమ్లో పెట్టి వేయించుకోవాలండి, అయితేనే మంచిగా వేగుతాయి. వీటిని కూడా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే 5-6 కాజులు వేస్తున్నా. కాజులు వేయడం వల్ల ఈ గర్జలు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. అందుకనేసి 5-6 కాజులు వేసుకొని వేయించేసుకొని వీటిని కూడా ఒక గిన్నెలో పెట్టేసేసుకోవాలి. వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే డిష్లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న వీటిని ఇందులోనే వేసేసుకోవాలి. నెయ్యిలో వేసేసుకొని అలాగే 1 కప్పు వరకు నేను ఎండు కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని స్లిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా స్లిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలి. ఈ నెయ్యి వేసి వీటిని వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది, కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. అందుకని ఇలా నెయ్యిలో వేయించుకోవాలి, కానీ స్లిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దీన్ని తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. అయితే కొబ్బరి వేస్తున్నాం కదండి, ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎండు కొబ్బరి ఇంకా కాజు కూడా వేస్తున్నాం కాబట్టి గర్జలు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ తీసేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే ఇందులోకి షుగర్ పౌడర్ వేస్తున్నానండి. నేను షుగర్ని మిక్సీ పట్టేసేసుకున్నా. 1 కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ పౌడర్ని చేసేటప్పుడు ఇందులో 2 ఇలాచీలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ వేసేసుకొని వీటన్నింటినీ మంచిగా కలిసేటట్టుగా ఒక్కసారి ఇలా నేను చూపించినట్టుగా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకోవాలండి. ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం పిండిని తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇప్పుడు పీట పైన వేస్తున్నాయి కాబట్టి పీట పైన కొంచెం పిండి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత ఈ పిండి ముద్దను ఈ పిండిలో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసేసుకొని ఇప్పుడు కోలతోని చపాతీలు ఎలా అయితే రోల్ చేస్తామో అలా చేసుకోవాలండి. చపాతీలాగా చేసేసుకోవాలి. మరీ పల్చగా ఉండద్దు, అలాగని మరీ లావుగా ఉండద్దు, నార్మల్గా చేసుకోవాలి. పల్చగా ఉంటే స్టఫింగ్ అనేది ఆయిల్లో వేసినప్పుడు అంత బయటకు వచ్చేస్తుంది, కాబట్టి నార్మల్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క సైజు రాకుండా అన్నీ ఈక్వల్గా ఉండాలి అని అంటే ఇలా ఒక గిన్నెతోని ఇలా రౌండ్గా ప్రెస్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్కి మిగిలిన పిండినంతా కూడా ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ ఉంది కదా, స్టఫింగ్ను 2 లేదా 3 స్పూన్లు మీ ఇష్టం, మీకు ఎంత నచ్చితే అంత స్టఫింగ్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్లకి వాటర్తోని ఇలా రుద్దుకోవాలండి. చేత్తో కానీ లేదంటే ఒక క్లాత్తో కూడా రుద్దుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా చేయండి. నేనైతే చేత్తోని ఇలా వాటర్ పెట్టేస్తున్నాను. ఈ వాటర్ పెట్టడం వల్ల ఏంటి అంటే దీన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. అందుకని వాటర్ పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి, నేను చూపించినట్టుగా. ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా నేను చూపించినట్టుగానే ఇలా చపాతీలాగా రోల్ చేసేసుకొని రౌండ్గా రావాలంటే ఇలా ఒక గిన్నెను పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్కున్న పిండి అంతా కూడా తీసేసుకోవాలి. అయితే
అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. అందుకనేసి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలో మళ్ళీ స్టఫింగ్ పెట్టాలండి. అన్నీ ఒకే ప్రాసెస్. ఇలా మధ్యలో స్టఫింగ్ పెట్టేసేసి అలాగే దీన్ని కూడా సేమ్ వాటర్ రుద్దేసేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా గజ్జలు చేసుకునేది స్పూన్ ఉంటుందండి, దాంతోనైనా సరే ఇలా డిజైన్ లాగా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాంతోనైనా డిజైన్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇలా మామూలు స్పూన్ ఉన్నా పర్వాలేదండి, నేను చూపించినట్టుగా కూడా ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే అలాగే కూడా ఉంచుకోవచ్చు, ఎలా నచ్చితే అలా. ఇవన్నీ చేసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడవ్వాలి. వేడి అంటే మరీ హై అవ్వద్దండి, మీడియం వేడి అవ్వగానే ఇప్పుడు ఇందులోకి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గజ్జలను ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని స్లిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే పైన ఉన్నది మంచిగా ఫ్రై అవుతుంది, లోపల ఉన్నది మాత్రం పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. అందుకనేసి స్లిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా, అందరు చాలా మట్టుకు మైదా పిండితో చేస్తారు. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి అందుకనేసి నేను గోధుమ పిండితో చేస్తున్నా. ఇలా సన్నరవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి గజ్జలు అనేటివి. కొబ్బరి పొడి కాజు వేసాం కాబట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గజ్జలు రెడీ అండి. కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.